హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆల్ కి ప్రెస్ చేయండి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినది. దీని టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఆకాకరకాయ అని, అడవి కాకరకాయ అని, బోడ కాకరకాయ అని అంటారు. దీనిలో అస్సలు చేదు ఉండదు. ఈ కాంబినేషన్ లో శనగపప్పుతో చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేడి అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, చీలికలుగా చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చీలికలుగా చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లో ఒక 100 గ్రాముల శనగపప్పును ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకొని ఆ నీళ్లతో పాటు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా ఆకాకరకాయ శనగపప్పు కూర చేసుకుంటే చాలా రుచికరంగాను వెరైటీగాను ఉంటుంది. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.